హాయ్ అండి. నేను ముందు వీడియోలో పపాయ ఫామ్ వేసామని చెప్పాను కదా. ఈరోజు అయితే ఎరువులు వేస్తున్నాము. మూడు ఎరువులు అయితే మిక్స్ చేసామండి. ఎంఓపి ఒకటి, సిఎస్ఎం ఒకటి, డిఏపి ఒకటి అన్నీ మిక్స్ చేసేస్తున్నాము. కాయ సైజ్ వస్తుందంట. ఒక్కొక్క చోట అయితే క్రాప్ బాగానే ఉందండి. ఇత్తనం ఫెయిల్యూర్ అయిపోయింది. ఒక్కొక్క చోట అయితే బాగానే ఉన్నాయి, ఒక్కొక్క చోట సరిలేదు. ఇక్కడ చూడండి, 2 తమర్లు ఏమో వచ్చాయి, రెండిట్లోనే కాయలు వస్తున్నాయి. ఇక్కడ చిన్న ఎంత బాగున్నాయో. ఇటు చూస్తున్నారు కదా, తాతకి 75 ఏళ్ళంట. ఇంకా పనికి వస్తున్నాడు చూడండి. అవ్వ కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలండి, ఇద్దరు పనికి వస్తున్నారు. ఇక్కడ చూడండి, చెట్టు చిన్నదిగా ఉన్న కాయ ఎంత బాగా కాసిందో. నేలకు వచ్చినట్లున్నాయి. సైజులు కూడా బాగా వచ్చాయండి. ఇది ఇట్లా తవ్వేసి వేపిస్తున్నాము ఎరువులు. కటింగ్ ఇంకా పడాలంటే 1 మంత్ అట్లా పడుతుందంట. ఇంకా ఫుల్ సైజ్ అయితే రాలేదు. సీడ్ ప్రాబ్లం వచ్చిందండి. సరిగ్గా అయితే కాయలు కాయలేదు. ఒక్కొక్క చెట్టే బాగున్నాయి. మేల్ చెట్లు అయితే ఎక్కువ పడ్డాయి. వాటినైతే కట్ చేపించేసాము. చూడండి, 1 మంత్ అయిందండి కట్ చేసేవి. మళ్ళీ పిలకలు వస్తున్నాయి. అవి ఇది మేల్ చెట్టు అండి. దాంట్లో ఒక్కొక్కటి కాస్తాయంట. ఇది కాసింది. సైజ్ అయితే రాలేదు. ఇవి సన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫుల్ ఫిల్ అయిపోయాయి. అసలు ప్లేసే లేదు పోవడానికి. ఇక్కడ 2 ఉన్నాయి మేల్ చెట్లు. చూడండి క్రాప్ ఎలా ఉందో. ప్రస్తుతం రేట్లు అయితే మాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.
ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి పసుపు గుమ్ములండి. నాటాను, 1 మంత్ అయింది నాటిది. చూడండి, పసుపు ఎప్పుడు 6 నెలలోనే నాటుకోవాలండి. సంవత్సరం పంట అండి ఇది. ఇది క్రాప్ ఎలా ఉందో చూడండి. ప్లేస్ని బట్టి కూడా అవుతాయండి కాయలు. ఇవి ఒకలాగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో షేప్లో వచ్చాయండి ఇవి. చూడండి, అరటి పండు షేప్లో ఉంది ఇది. ఇది చూడండి, కొబ్బరి బొండం లాగా ఉన్నాయండి ఇవి. మీ ఏరియాలో పపాయ వేసింటే కనుక కామెంట్ చేయండి. ఏ ఏరియా అనేది కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను.